రాజుల కుటుంబానికి చెందిన రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, రాజకీయాలలో ఆమెది మూడవ తరం కూడా. తాత, తండ్రి, పెదనాన్న నడిపిన హుందా రాజకీయాలు ఆమెకు ప్లస్ పాయింట్. తండ్రి విజయ్ పరంపరకు అడ్డువేసిన నాయకుణ్ణి ఓడించి ప్రతీకారం తీర్చుకున్న నాయకురాలుగా కూడా ఆమెకు గుర్తింపు వచ్చింది. కానీ ఇన్ని ప్రత్యేకతలున్నా ఆ ఎమ్మెల్యే తీరా గెలిచాక ఇప్పుడు కోట దాటి రావడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒకసారి ఓడినా జనంలోకి వచ్చి ఘన విజయాన్ని సాధించిన ఆ యువ మహిళా ఎమ్మెల్యే ఇప్పుడు జనానికి మొహం చాటేస్తున్నారు. దీన్ని ఆ నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం గజపతిరాజులకు పెట్టని కోటగా చెబుతారు. 1978 మొదలు 1999 దాకా 6 ఎన్నికల్లో గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఘనత అశోక్ గజపతిరాజుది. కాని అలాంటి రాజకీయ ఉద్దండుని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి 2004లో ఓడించాడు. ఆ జైంట్ కిల్లర్ పేరు కోలగట్ల వీరభద్రస్వామి. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయనకు సామాజిక బలం కూడా లేదు. కాని మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. 2019లో అశోక్ గజపతిరాజు కూతురుని ఓడించి చాలా కాలం తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన కోలగట్లకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. అలా 2019లో అదితి గజపతిరాజును కేవలం 6,000 కోట్ల తేడాతో ఓడించిన కోలగట్ల 2024 ఎలక్షన్స్కి వచ్చేసరికి 60,000 ఓట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. తనను తన తండ్రిని ఓడించిన కోలగట్ల మీద అదితి గజపతి ప్రతీకారం తీర్చుకోవడానికి తెలుగుదేశం గెలుపు ప్రభంజనంతో పాటు సానుభూతి కూడా పనిచేసిన మాట నిజం. ఆమె ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో తండ్రిని వెంటబెట్టుకుని తిరిగారు. మొత్తానికి ఆ కష్టానికి తగిన ఫలితం లభించి ఆమె విజయనగరం ఎమ్మెల్యే అయ్యారు. విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు ఇప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలకు నల్లపూసయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు రికార్డు స్థాయిలో 60,000కు పైగా భారీ మెజార్టీ వచ్చింది. అందుకోసం ఆమె బాగానే కష్టపడ్డారు. ఇంటింటికి తిరిగారు. తండ్రిని వెంటపెట్టుకుని ప్రచార ర్యాలీలు చేశారు. జనాన్ని ఉత్సాహపరిచారు. ఒక విడత తండ్రి, ఒక విడత తాను ఓడిపోయిన సానుభూతిని పోగు చేసుకున్నారు. కాని అప్పట్లో అంతగా జనంలో కలిసిపోయిన రాజవంశపు అదితి ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు అతిథిగా కూడా కనపడ్డం మానేశారు. అసెంబ్లీకి వెళ్లి రావటం మినహా ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు చేసిందేమిటో కనపడ్డం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పనిచేయటం సంగతి ఎలా ఉన్నా కనీసం చుట్టపు చూపుగానైనా వచ్చి నియోజకవర్గ ప్రజలను పలకరించకపోవటం గురించి నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సామాన్య ప్రజల ఆవేదన ఇలా ఉంటే ఆమె గెలుపు కోసం తీవ్రంగా కష్టపడ్డ కార్యకర్తలు మరింత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాళ్లకు ఆమె అపాయింట్మెంట్ కూడా దొరకటం లేదని చెబుతున్నారు. నియోజకవర్గంలో తూతూ మంతరంగా నెలకో రోజు పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో మాత్రం అలా కనబడి ఇలా వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. అంతకు మించి ఆమె అందించిన సేవలేవీ లేవంటున్నారు. ఆ మాటకొస్తే అధిష్టానం ఏదైనా రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి పిలుపునిచ్చినా దాన్ని అనుసరించడం కూడా సాధ్యం కాని పరిస్థితి. ఏడాది పాలనలో టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చెప్పే తొలి అడుగు కార్యక్రమంలోనూ ఆమె చురుగ్గా తిరగడం లేదు. కేడర్లో కూడా నిరుత్సాహం నిండిపోయింది. ఒకవైపు అధినేత చంద్రబాబు నాయుడు కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా సీనియర్ నాయకుడి కూతురైన ఎమ్మెల్యే చురుగ్గా లేకపోవడం విచిత్రంగా ఉందని జనం విస్తుపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదముంది.